మహాభారతంలో మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన వ్యక్తి కుచేలుడు. కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మ ఒకనాడు రుక్మిణీదేవి మందిరంలో కూర్చొని ఉన్నాడు. ఎంతో సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి. కానీ శ్రీకృష్ణ భగవానుడితో చదువుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు కుచేలుడు. కుచేలుని గురించి వ్యాసుల వారు పోతన గారు చాలా గొప్పగా మాట్లాడారు. వేదవ్యాస కుమారుడైన శుకుడు అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తును చూసి, ఓ రాజా, ఆ కుచేలుడు ఎటువంటి వాడో నీకు చెబుతాను విను అని కుచేలుని గురించి చెప్తున్నారు. కుచేలుడు అపారమైన మానాభిమానాలు కలిగినవాడు. యాచన చేయడానికి సిగ్గు విడిచిపెట్టాలి. కానీ కుచేలుడు అలా సిగ్గు విడిచిపెట్టినవాడు కాదు. మానాభిమానములు ఉన్నవాడు, గొప్ప బ్రాహ్మణ తేజస్సు ఉన్నవాడు, విజ్ఞాని. ఆయన అనుబంధములకు అతీతంగా ఉంటూ నిరంతరము బ్రహ్మమునందు రమించే మనస్సు ఉన్నవాడు. లోకమునందు ఈశ్వరుడి దర్శనము చేయగలిగిన సమర్థుడు. మహానుభావుడికి ధర్మం అంటే మహా ఇష్టం. విశేషించి ఆయన గొప్ప బ్రహ్మజ్ఞాని. తనకు ఏమీ లేకపోయినా దరిద్రంలో అన్నీ ఉన్నాయని తృప్తిగా ఉన్నవాడు. ఈశ్వరుడు తనకు ఫలానిది ఇవ్వలేదు అని అనడం తెలియనివాడు. అంతటి మహాభక్తుడు, గోవింద సకుడు. అటువంటి కుచేలుడు అంత దరిద్రం అనుభవిస్తున్నా ఎన్నడూ కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి, కృష్ణ నాకు సహాయం చేస్తావా అని అడగలేదు. కుచేలుని భార్య అనురక్త. కుచేలుడు ఎలా ప్రవర్తిస్తాడో తాను కూడా అలా ప్రవర్తించే సహధర్మచారిణి. గొప్ప భాగవత ధర్మం తెలిసి ఉన్న తల్లి. ఆవిడ ఒకరోజు భర్తతో అంది, మహానుభావ, ఆకలి వేస్తే మీరు ఓర్చుకుంటారు, నేను ఓర్చుకుంటాను. పిల్లలు ఆకులతో చేసిన డొప్పలు చేత పట్టుకొని 10 మాళ్ళు ఆకలేస్తుంది అమ్మా అని అంటే అన్నం పెట్టలేకపోయాను అని అమ్మ బాధపడుతుందేమోనని ఆకలితో నా వంక చూస్తూ నాలుకతో పెదవులు తడుపుకుంటున్నారు. నీకు ఐశ్వర్యం భ్రాంతి లేదు, కానీ బిడ్డలను పోషించాలి కదా. కాబట్టి మీరు పాటిస్తానంటే ఒక సలహా చెప్తాను. మీ సకుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా, మీరు ఒకసారి ఆయన వద్దకు వెళ్ళి ఒక్క మాట చెప్పినట్లయితే అందరినీ ఆదుకోగలిగిన మహానుభావుడు ఆ వాసుదేవుడు మనల్ని ఆదుకుంటాడు. ఆయనను భక్తితో ఏమీ అడిగినా ఇస్తాడు. ఎందుకు వచ్చిన దరిద్రం మనకి? పిల్లల కోసమైన ఆయన దగ్గరికి ఒక్కసారి వెళ్ళవలసిందే అని చెప్పింది. భార్య అలా చెప్పేసరికి ఆయన అన్నాడు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు, స్నేహితుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, రోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, వృద్ధుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు రిక్త హస్తాలతో వెళ్ళలేం కదా. స్నేహితుడికి ఏదైనా కానుక పట్టుకు వెళ్ళాలి కదా. ఆయనకు పట్టుకు వెళ్ళడానికి మన ఇంట్లో ఏమి కానుకుంది అని అడిగాడు. అప్పుడు ఆవిడ, మనకి ఉన్నదే మనం ఇద్దాము. మన ఇంట్లో గుప్పెడు అటుకులున్నాయి, అవి మూట కట్టి ఇస్తాను, తీసుకెళ్ళండి అన్నది. కుచేలుడు జీవితకాలంలో ఆయనకు ఆ ఊళ్ళో చిరుగులేని పంచె కట్టుకోవడం చూసినవాడు లేదు. అందుకని ఆయనకు కుచేలుడు అని పేరు పెట్టి పరిహాసం ఆడేవారు. చేలము అనగా వస్త్రము, కుచేలము అనగా చిరిగిపోయిన బట్ట. చిరగని బట్ట కట్టడం కుచేలునికి తెలియదు. కుచేలుని భార్య అటుకులను చిరిగిపోయిన ఉత్తరీయంలో పోసి జాగ్రత్తగా ముడివేసి కుచేలునికి ఇచ్చింది. దానిని తీసుకొని కుచేలుడు కృష్ణుని వద్దకు బయలుదేరాడు. కుచేలుడు చిరిగిపోయిన బట్టలతో, చెమట కంపుతో రథము నుండి వస్తున్న ధూళి అంతా వంటి మీద పడిపోయి దుర్వాసన వచ్చే స్థితిలో ఆయన నడిచి చివరకు ద్వారకా నగరం చేరుకున్నాడు. ఏం తిన్నాడో ఏం తినలేదో ఈశ్వరుని కెరుక. ద్వారకా పట్టణ సౌందర్యం చూసి ఆశ్చర్యపోయాడు. తన సకుడైన గోవిందుడు ఎక్కడ ఉన్నాడోనని వాకప్ చేసి కృష్ణ భగవానుడు ఉన్న ఇంటిని తెలుసుకున్నాడు. ఇంటి ముందర పెద్ద పెద్ద శూలములు పట్టుకొని భటులు కాపలా కాస్తున్నారు. తన స్థితిని చూసి లోపలికి రాణిస్తారో రానివ్వరో, కృష్ణ పరమాత్మ తనని గుర్తుపడతాడో పట్టడో అనుకున్నాడు. రాజభటులకు ఏదైనా కానుక ఇచ్చి లోపలికి వెళ్దామంటే తన దగ్గర కృష్ణునికి ఇవ్వడానికి తెచ్చిన అటుకులు తప్ప వేరొకటి లేదు. కాబట్టి ఇప్పుడు వాసుదేవుణ్ణి చేరడానికి తనకు వాసుదేవుడే ఆధారం అని అనుకొని సౌదం దగ్గరికి వెళ్ళి తెర తీసి భటులను చూశాడు. భటులు ఎవరి కావాలి అని అడిగాడు. నేను కృష్ణ పరమాత్మ స్నేహితుడి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఆయనని ఎగాదిగా చూశారు. పాపం, ఆయన చాలా దయానీయమైన స్థితిలో కనబడ్డాడు. కానీ ద్వారకా నగరంలో ఉన్న కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడో అక్కడ ఉన్న ద్వారపాలకులకు తెలుసు. అందుకని వారు వెళ్ళి కృష్ణ పరమాత్మతో, అయ్యా, మీ కొరకని చాలా పేద బ్రాహ్మణుడు మీ స్నేహితుడని చెప్పి మిమ్మల్ని కలుసుకునేందుకు ద్వారం దగ్గర
నిరీక్షిస్తున్నాడని చెప్పాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి మందిరంలో అమ్మవారితో హస్త్యుక్తులాడుతూ ఉన్నాడు. తెర తీసేసరికి దూరంగా రాజద్వారం దగ్గర నిలబడి ఉన్న కుచేలుడు కనిపించాడు. కుచేలుని అంత దూరంలో చూసి, కుచేలా ఎప్పుడు వచ్చావు అని పలకరిస్తూ ఒక్కసారి మంచం మీద నుంచి కిందకు దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళి కుచేలుని గట్టిగా కౌగిలించుకున్నాడు. కుచేలా, ఎన్నాళ్లకు చూశానయ్యా నిన్ను, లోపలికి రావలసింది అని కుచేల్ని చేయి పట్టుకొని గబగబా లోపలికి తిన్నగా తన శయన మందిరంలోకి తీసుకువచ్చాడు. అక్కడ ఒక పాన్పు ఉంది. రుక్మిణీదేవి తాను తప్ప అన్యులు ఆ పాన్పులు ముట్టరు. అటువంటి హంసతూలికా తల్పం మీద కుచేల్ను కూర్చోబెట్టాడు. రుక్మిణీదేవిని పిలిచి బంగారు చెంబుతో నీళ్లు తెప్పించి ఆయన కాళ్ళ కింద పళ్ళెం ఉంచి ఆదిలక్ష్మి అయిన రుక్మిణీదేవి నీళ్లు పోస్తుండగా కృష్ణ పరమాత్మ కుచేలుని కాళ్ళు కడిగాడు. ఏ తల్లి కనుచివరి చూపు తగిలితే ఆశ్చర్యం వస్తుందని లోకం కొలుస్తుందో ఆ లక్ష్మీదేవి నీళ్లు పోస్తుండగా సమస్త బ్రహ్మాండములు ఆధారభూతమైన కృష్ణ పరమాత్మ కాళ్ళు కడుగుతున్నాడు. శిరస్సు వంచి ఆ నీళ్లు తన శిరస్సు మీద కిరీటం మీద చల్లుకున్నాడు. రుక్మిణీదేవి తల మీద చల్లాడు. అక్కడ ఉన్న వాళ్ళందరి మీద చల్లాడు. ఆయన ఎంతో దూరం నుంచి నడిచి వచ్చి అలసిపోయాడని ఆయన ఒంటి నిండా గంధం రాశాడు. ఒక్క విసనకర్ర పట్టుకొని విసురుతున్నాడు. కృష్ణ పరమాత్మ చేసిన హడావుడికి రుక్మిణీదేవి తెల్లబోయింది. ఆమె కూడా తామర పువ్వులతో చేసిన విసనకర్రను తెచ్చి కుచేలుని విసురుతున్నది. ఆ గాలికి ఒంటికి తగిలిన ఆయన సేద తీరాడు. మంచి ధూపమును ఆయనకు చూపించాడు. మనులతో కూడిన దీపములతో ఆయన నీరాజనమిచ్చాడు. తర్వాత ఎంతో సంతోషంగా కుచేలుని దగ్గర కూర్చున్నాడు. పరమ ఆప్యాయంగా కుచేలుని చేతులు తన చేతులతో పెట్టుకొని స్నేహితుని వంక చూస్తూ యోగక్షేమాలు అడిగాడు. కృష్ణ పరమాత్మ అలా ప్రవర్తించడం ఇంతకు పూర్వం ఎవ్వరూ చూడలేదు. ఏమీ ఆశ్చర్యము! ఇంతకు పూర్వం నారదుడు వచ్చినప్పుడు చూశాము, ఎందరో మహర్షులు వచ్చినప్పుడు చూశాము. అందరినీ దర్బారు హాల్లో కూర్చోబెట్టి మాట్లాడేవాడు. అంతేకాని ఈ బ్రాహ్మణుడు చూస్తే దరిద్రుల్లా ఉన్నాడు. ఏమి తపస్సు చేశాడు? మహాయోగులైన వారు తపస్సు చేస్తే తప్ప దొరకని పరమాత్మ ఈవేళ బ్రాహ్మణునకు ఎంత సేవ చేశాడు. ఆ తల్పం మీద రుక్మిణి కృష్ణులు తప్ప అన్నులు కూర్చోవడం మనం ఇంతవరకు చూడలేదు. ఈ బ్రాహ్మణుడు దాని మీద కూర్చోవడమా? అసలు ఈయన ఎవరు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ కుచేలునితో, ఓ బ్రాహ్మణోత్తమా, నీవు వివాహం చేసుకున్న స్త్రీ చాలా కాలం వేదం నమ్ముకొని వేదపాఠం చెప్పుకున్న బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించిన పిల్ల అని నేను విన్నాను. అట్టి కుటుంబంలో పుట్టిన పిల్ల భర్తను అనుసరించి సుశీలమై ఉంటుంది. నిన్ను చూస్తుంటే నీ మనసు భార్య యందు బిడ్డల యందు భ్రాంతి లేకుండా కేవలం సంసారంలో ఉండాలి కాబట్టి మాత్రమే ఉండి విహిత కర్మచరణము భార్య బిడ్డలు చూడాలి కాబట్టి చూస్తూ సంతతము బ్రహ్మమునందు రమిస్తున్న వాడిలా నాకు కనబడుతున్నావు, అవునా అని అడిగాడు. పిమ్మట ఇద్దరు కలిసి భోజనం చేశారు. భోజనాంతరం మరలా ఇద్దరు వచ్చి కూర్చున్న పిమ్మట కృష్ణుడు కర్పూర తాంబూలము తానే స్వయంగా చేసి తెచ్చి వేసుకోమని కుచేలునికిచ్చాడు. ఆ రోజున కృష్ణుడు పూర్తిగా కుచేలునితోనే గడిపాడు. కృష్ణ పరమాత్మ తాను కుచేలునితో గడిపిన చిన్ననాటి ముచ్చట్లు తలుచుకున్నాడు. కృష్ణ పరమాత్మ చూపిస్తున్న ఈ ప్రేమను కుచేలుడు జీర్ణం చేసుకోలేకపోతున్నాడు. కుచేల, ఎవరి దగ్గరికైనా వెడితే ఏమైనా పట్టుకొని వెళ్ళాలని మన గురువుగారు సాందీపని అంటూ ఉండేవారు కదా, మరి నువ్వు నాకేం తెచ్చావు అని గబగబా కుచేలుని తడిమేస్తున్నాడు. కుచేలుడు సిగ్గుపడిపోయాడు. ఆయన లక్ష్మీనాథుడు, గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయనకు తాను ఏమిస్తాడు? చిరిగిపోయిన ఉత్తరీయం మూట కట్టి ఉన్న అటుకులను చూశాడు. కుచేల, చాలా ఆశ్చర్యవంతుడు. నాకు చాలామంది కానుకలు పట్టుకు వచ్చి ఇస్తుంటారు. అవి వాళ్ళందరూ నా యందు ప్రీతితో నేను తినాలని తెచ్చిచ్చినవి కావు. తమకు ఉన్నాయని ఆడంబరమునకు తెచ్చి ఇచ్చిన వాళ్ళున్నారు. వాటిని నేను ముట్టుకోను. ఒక ఆకు కానీ, ఒక పువ్వు కానీ, ఒక పండు కానీ, కొబ్బరి నీళ్లు కానీ ఎవరైనా భక్తితో తెచ్చి ఇస్తే వాటిని నేను పుచ్చుకుంటాను. భక్తితో తెచ్చిన వాటికి పెద్దపీట వేస్తాను. ఆడంబరమునకు తెచ్చిన వాటిని పక్కకు నెట్టేస్తాను అని కుచేలుని వద్ద ఉన్న అటుకులు మూటను తీసుకొని విప్పి పిడికెడు అటుకులు తీసుకొని నోట్లో వేసుకున్నాడు. అలా పోసుకునేసరికి 14 భువన భాండములలో ఉన్న సమస్త జీవరాశులు కడుపు నిండా బ్రేవుమని తేల్చాయి. కృష్ణుడికి ఇంకా ప్రీతి ఆగక మరి ఒక పిడికెడు తీసి పోసుకుంటున్నాడు. దీనిని రుక్మిణీదేవి చూసింది. వెంటనే వచ్చి కృష్ణ పరమాత్మ చేయి పట్టుకొని, కృష్ణ, మీరు తిన్నది చాలు,
ఇహ లోకమునందు 10 తరములు తినడానికి కావలసిన ఐశ్వర్యము, భక్తి జ్ఞానము, మోక్షము అన్నీ కుచేలునికి ఇచ్చేశారు. ఇంకొక పిడుగడు నోట్లో పోసుకుంటే నన్ను మిమ్మల్ని కూడా కుచేలునికి దాసులుగా ఇచ్చేస్తారు, ఇక చాలు అంది. ఆ తల్లికి అన్నీ తెలుసు. పరమాత్మ కుచేలుడు ఇచ్చిన అటుకులు ఎందుకు స్వీకరించాడు. గత జన్మలో కుచేలుడు ఎంతో భక్తితో భగవంతునితో ఎన్నో సేవలు చేశాడు. ఎన్ని సేవలు చేసినా ఎన్నడూ కూడా తన మనసులో ఈ కోరిక నాకు తీరితే బాగుండును అన్న కోరిక మాత్రం ఆయనకు లేదు. ఈశ్వరుని సేవ చేయుటకే తన జీవితమునకు ధన్యము అని చేశాడు. దానివలన బ్రహ్మజ్ఞాని అయ్యాడు తప్ప ఆయనకు మనస్సులో మాత్రం కోరిక లేదు. తాను ఇంత దరిద్రములో ఉన్నా ఈశ్వరుని సేవించి ఐశ్వర్యం పొందాలని భ్రాంతి కుచేలునికి లేదు. కానీ ఆయన భార్య ఐశ్వర్యం కావాలని అడిగింది. స్వామి మహాభక్తులు కోరిక తీర్చకుండా ఉండలేడు. కుచేలుడు తెల్లవారుజామున లేని మరల తనకి ఉన్న మాసిపోయిన దుస్తులను ధరించి కృష్ణ నేను వెళ్ళి వస్తానని చెప్పి కృష్ణ పరమాత్మ గడప దాటి బయటకు వచ్చి కుచేలునికి వీడ్కోలు చెప్పాడు. కుచేలుడు తన ఇంటి దారి పట్టి నడిచి వెళ్ళిపోతూ ఏమి నా భాగ్యమో, ఏ పరమాత్మ దర్శనం కొన్ని కోట్ల మంది అడుగుతారో అటువంటి వానితో కలిసి నేను కూర్చున్నానా, నేను తెచ్చిన అటుకులు తిన్నాడా, నా సుకుడిది ఏమి సౌజన్యం, నాకు ఇంతకన్నా జీవితంలో ఏం భాగ్యం కావాలి అనుకున్నాడు. అప్పుడు తన భార్య కృష్ణ పరమాత్మను సంపద అడగమని పంపించిందని గుర్తుకు వచ్చింది. కానీ కృష్ణుడు తన బట్టలను చూసి అయినా తాను మిక్కిలి బీదవానిగా ఉన్నాడని గ్రహించి సంపదను ఇవ్వచ్చు కానీ అలా ఇవ్వలేదు అని అనుకున్నాడు. ఇంత దరిద్రంలో ఉన్నాను కాబట్టి ఆ కృష్ణుడు నాకెప్పుడు గుర్తుంటున్నాడు. ఒకవేళ ఐశ్వర్యం ఇచ్చేస్తే ఆయనను నేను మర్చిపోయి పాడైపోతానేమోనని దరిద్రమునే ఉంచి ఆయన నా మనస్సులో ఉండిపోయేటట్లుగా నాకు వరముని ఇచ్చాడు అని అనుకున్నాడు. తన ఇల్లు ఉన్న చోటికి వెళ్ళి చూశాడు. అక్కడ సూర్యుడు చంద్రుడు ఏకకాలం నందు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలాంటి సౌధం ఒకటి కనబడింది. ఆ సౌధమునకు చుట్టుపక్కల పెద్ద ఉద్యానవనములు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఎంతోమంది పరిచారకులు అటు ఇటు తిరుగుతున్నారు. ఎక్కడ చూసినా రత్నరాశులు ప్రోగుపడి ఉన్నాయి. ఇటువంటి ఇల్లు ఏ మహాపురుషునిదో తన పూర్తి ఇంటి స్థానంలో అతిపెద్ద సౌధం ఎక్కడి నుంచి వచ్చినదా అనుకొని ఆశ్చర్యపోతూ అక్కడ ద్వారం దగ్గర నిలబడ్డాడు. ఈయనను చూడగానే పరిచారికులు గబగబా బయటకు వచ్చి బంగారు పళ్ళెంలో ఆయన కాళ్ళు కడిగి ఆయన్ను మేళతాళంతో లోపలికి తీసుకెళ్లారు. అది తన ఇల్లేనని తెలుసుకున్నారు. తన భార్య పట్టు వస్త్రములు కట్టుకొని అనేకమైన బంగారు ఆభరణలను ధరించి ఎదురు వచ్చి భర్త కాళ్లకు నమస్కరించి వారి పూరి గుడిసే స్వామి కృప వలన ఇలా అయిపోయిందని చెప్పింది. కృష్ణ పరమాత్మ అంత ఆశ్చర్యమును ఇచ్చాడని చెప్తే పొంగిపోయి వాళ్ళ ఇంట్లో ఆశ్చర్యమును అనుభవించిన మనస్సులు మాత్రం ఎప్పుడు కృష్ణుడి దగ్గరే పెట్టుకొని హాయిగా గోవింద నామము చెప్పుకుంటూ పరవశించిపోతూ ఇహమునందు సమస్త ఆశ్చర్యము అనుభవించి అంత్యమునందు జ్ఞానము చేత మోక్షసిద్ధిని కుచేలుని భార్య బిడ్డలు పొందారు. ఇంట పరమ పవిత్రమైన కుచేలోపాఖ్యమును ఎవరు వినినను చదివినను వారికి గొప్ప శుభ ఫలితం కలుగుతుంది. జై శ్రీకృష్ణ.